హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీలో పింఛన్లపై కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల గురించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో కొత్తగా అర్హత ఉన్న వారి దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో పింఛన్లు అనర్హులకు వెళ్లకుండా చూసేందుకు కూడా కసరత్తు మొదలుపెట్టింది. అనర్హులపై చర్యలు. ఇంతకు ముందు పింఛన్లు తీసుకుంటున్న కొంతమంది అనర్హులపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్హత లేని వ్యక్తులు పింఛన్లు పొందుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో స్థానిక నాయకులు కొందరు సిఫార్సు చేసుకున్నందువల్ల అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేశారని విమర్శలు ఉన్నాయి. కొందరికి అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. కొత్త విధి విధానాలు. ప్రస్తుత ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించడమే లక్ష్యంగా విధి విధానాలు రూపొందిస్తోంది. ఈ విషయంలో 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. కొత్త పింఛన్ల కోసం ప్రత్యేకంగా ఈ ప్రక్రియను 6 అంచెల తనిఖీ కింద నిర్వహించాలని యోచిస్తున్నారు. పింఛన్ల కోసం కొత్త యాప్. ప్రభుత్వం పింఛన్లను సక్రమంగా తనిఖీ చేసేందుకు ఓ యాప్ తీసుకురావాలని అనుకుంటుంది. ఈ యాప్ ద్వారా పింఛన్ల లబ్ధిదారులు అర్హుల అనర్హుల అన్న దాని ఆధారంగా జాబితాలను తయారు చేయనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ జాబితాలను ప్రదర్శించి తేడాలుంటే అభ్యంతరాలను స్వీకరించే అవకాశాన్ని కల్పిస్తారు. ప్రక్రియ ఎలా ఉంటుంది చూద్దాము. అనర్హుల జాబితాలో ఉన్నవారికి నోటీసులు పంపించి లిఖితపూర్వకంగా సమాధానం తీసుకుంటారు. ఆ తర్వాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను సమీక్షిస్తారు. ఈ విధంగా ఎవరు అన్యాయం అనుభవించకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటుంది. దరఖాస్తుల స్వీకరణ ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పటికే అక్టోబర్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. కొత్త అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు అందించడంలో ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.